జిల్లా ఏటూరు నాగారం మండలం కేంద్రంలోని చిన్నబోయినపల్లి గ్రామంలో కాకతీయ గ్రామీణ వికాస బ్యాంక్ మేనేజర్ అండ్ రీజనల్ మేనేజర్ జేఎల్జీ రుణాలు తీసుకున్న లబ్ధిదారులతో మాట్లాడారు. జేఎల్జీ రుణాలు తీసుకున్న సభ్యులందరూ రుణాలు మాఫీ అయితాయని భావించి కట్టకపోవడంతో తీసుకున్న రుణాలకు వడ్డీ పడి అధిక మొత్తంలో రుణాలు చెల్లించవలసి వస్తుందని తెలియజేశారు. ఫారెస్ట్ అధికారులు భూములను అడ్డుకొని పంట చేసుకోనివ్వకుండా చేయడం వల్ల బకాయిలు చెల్లించలేదని గ్రామ ప్రజలందరూ ఆవేదన వ్యక్తం చేస్తూ బ్యాంక్ రీజనల్ మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీజీవీబీ బ్యాంక్ మేనేజర్ జగోర్, ఫీల్డ్ అసిస్టెంట్ సురేష్, అడ్వకేట్ సిహెచ్ వెంకట సుబ్బయ్య, రైతు కమిటీ అధ్యక్షుడు వాడకాపురం సారయ్య, మాజీ ఎంపీపీ మోహర్ నిషా, పత్తి మొహమ్మద్ పాల్గొన్నారు. ప్రభుత్వం ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం ప్రకటించలేదు. ఒక రైతు రుణాలు మాత్రమే మాఫీ, అది కూడా ఇంకా వాటి దగ్గర గవర్నమెంట్కి ఇప్పుడు ఫండ్స్ ఎదుగుతుంది. ప్రభుత్వం అంతకుముందు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఫండ్స్ నిధులు లేక ఆగినాయి. సో ఇవి ఈ సంఘాల పొదుపు సంఘాలకి వడ్డీ విఎల్ఆర్ అంటారు కదా, విఎల్ఆరే టైంకి ఇవ్వలేకపోతుంది. మన రుణమాఫీకి వడ్డీ మాఫీ కూడా వస్తుంది. 3% ఏమో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మన ఇన్సెంటివ్ కూడా వచ్చి ఉండాలి మన బ్రాంచ్కి. అరౌండ్ 200-300 మెంబర్స్కి వచ్చిందా సార్? అది రెగ్యులర్గా రెన్యువల్ చేసుకుంటే వడ్డీ మాఫీ కూడా వస్తుంది క్రాప్ లోన్. ఆ వడ్డీ మాఫీ రాష్ట్ర ప్రభుత్వం వాటా గత 10 ఏళ్ళుగా జమ కాదు, కేంద్ర ప్రభుత్వం జమ చేసింది. కేంద్ర ప్రభుత్వం 3% వాటా ప్రభుత్వం భరిస్తుంది, 4% వడ్డీ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. సంఘాలకి రావాల్సిన విఎల్ఆర్లు కానీ ఇది కానీ ఎప్పుడైనా ఎలక్షన్ స్టంట్ అయిపోయింది. అది గవర్నమెంట్ దగ్గర ఎప్పుడు ఫండ్స్ ఉంటే అప్పుడు ఇచ్చేస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ శాతం వ్యవసాయ కూలీలు, వాళ్ళకి ఇక్కడ భూముల మీద ఆధారాలు కూడా ఎక్కువ ఏమండవు. ఏమంటే పట్టాలు ఎందుకంటే ఇంత ట్రైబల్ ఏరియా ఒకటేమంటే అప్పుడు ఈ 5 ఏంటంటే డైరెక్ట్గా చెప్తున్నా. అవును సార్, మా వల్ల కాని పని, అవును సార్, మాకు చేత కాని పని. మీరు ఇందాక అన్నారు కదా రైతులు మొండోడు కాదని, మీకు ఎందుకు వచ్చింది అసలు ఐడియా? మొండోడిని ఎవడన్నాడు? అన్నాడే కనుక్కోండి. నేను అట్లా కాదు సార్, ఇప్పుడు ఎప్పుడైతే రైతు తిట్టుకుంటాడో వాడితో దుర్మార్గుడు ఈ భూ ప్రపంచంలో ఉన్నాడు, అది గుర్తుపెట్టుకోండి. అవును సార్, ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మీరు అన్నారు మా సార్లు తిరుగుతున్నారు అప్పు కోసం, ఇచ్చిన అప్పు వసూలు చేసుకోవడానికి. అది వాళ్ళ కర్తవ్యం, వాళ్ళ ధర్మం. అవును సార్, వాళ్ళు తిరిగి తీరాలే, తప్పదు. ఒకవేళ మాకే రైతుల మీద కనుక దయ లేకపోతే, మేము రైతులు దుర్మార్గులు అని అనుకునేది ఉంటే మేము ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. మీతో నేను లాయర్ని వెంటబెట్టుకు రావాల్సిన అవసరం అస్సలు లేదు. మీ మీద ఎటువంటి యాక్షన్ జరగకూడదు, మీ మీద ఎటువంటి కేసులు రాకుండా మీలో ఉన్న ఏమైనా అపోహలు కానీ ఏమైనా భ్రమలు కానీ ఏమైనా ఉండొచ్చు. అసలు ఏముంది, ఏమిటి, ఎందువల్ల ఈ సంఘటన జరుగుతోంది అనేది తెలుసుకోవడానికి మాత్రమే మేము వచ్చింది. మా శాయశక్తుల మా బ్యాంకు తరఫు నుంచి మేము ఎంత సహాయం అయితే మీకు చేయగలుగుతామో అంత సహాయం చేయడానికి వచ్చిందే మీ ఇద్దరు. అయితే మీకు ఆల్రెడీ మా మేనేజర్ సార్ కానీ ఫీల్డ్ ఆఫీసర్ గారు కానీ మీకు చెప్పుండొచ్చు, మీరు ఇది చేయండి అది చేయండి ఈ రకంగా ఇది అవుతుందని. అయితే కొన్నిసార్లు అవుతుంటే రోజు వచ్చి తిరిగేవాడు చెప్తే మనం నమ్మకూడదు. వాళ్ళ పక్కూరు వచ్చి చెప్తే మన గుండె బొరకెక్కుతుంది. చాలా చోట్ల ఇదే జరుగుతుంది. మన ఇంట్లో ఉన్న మన పిల్లలు చెప్పే నచ్చదు కానీ పక్కింటి అనేది చెప్తే కనుక ఇది అలాగా అనుకుంటాం. ఏంటంటే అది మానవ నైజం. అది మీరేనంతే నేను అంతే. కూడు గుడేసుకున్న మాత్రం ఎక్కడో ఆకాశం నుంచి పడలే. నేను ఈ భూమి నుంచి పుట్టినాడే, మీరు ఈ భూమి నుంచి పుట్టినాడే. మీరు పండించేది మేము తినేదే, మేము తినేది మీరు తినేదే, ఒకటే, తేడా ఏమీ లేదు. సో రైతుల్ని ఏనాడు కూడా మా బ్యాంకు ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పుడుగా ఏనాడు ఆలోచించలేదు, ఆలోచించదు. ఇది పచ్చి నిజం.